హలో స్టూడెంట్స్, మనం ఇవాళ 16 సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ అన్లాకింగ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియాస్ ప్రొక్యూర్మెంట్ రిఫార్మ్స్ అని చెప్పడం జరిగిందనమాట. సో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది కదా, అంటే ఏంటి, గవర్నమెంట్ చేసేటటువంటి పర్చేజెస్ని మనం పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అంటాం అనమాట. సో అందులో సైంటిఫిక్ ఇన్నోవేషన్ అండ్ R&D అనేది ఎంకరేజ్ చేయాలి ఇండియా అని చెప్పేసి మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ ప్యాసేజ్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రైవర్స్ ప్రైవేట్ సెక్టర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి. అండ్ జర్మనీ, సౌత్ కొరియా, US అండ్ జపాన్ లాంటి కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ని ఇన్నోవేషన్ని పుష్ చేయడానికి ఒక టూల్ లాగా కూడా వాడడం జరిగిందనమాట. ఇండియాలో మ్యాక్సిమం ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో ట్రాన్స్పరెన్సీ, కాస్ట్ ఎఫిషియన్సీ మీద ఫోకస్ అయ్యింది, కానీ ఇన్నోవేషన్ మీద ఎక్కడ ఫోకస్ అయ్యలేదు. సో ఒక్కసారి ఇండియాలో కీ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చాము అండ్ దాంతో పాటుగా ఇంటర్నేషనల్గా ఎలా ప్రొక్యూర్మెంట్స్ చేస్తారు అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనం చెప్పాం కదా, ప్రొక్యూర్మెంట్ అనేది ట్రెడిషనల్గా ఒక ట్రాన్స్పరెన్సీ అండ్ దాంతోపాటు కాస్ట్ ఎఫిషియన్సీ ఒక మెకానిజం లాగా చూసాం, కానీ ఇది ఒక రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కోసం అని చెప్పేసి చూడలేదు ఇండియాలో. రీసెంట్గా ఇండియాలో కొన్ని రూల్స్ తీసుకొచ్చారనమాట, రిఫార్మ్స్. అదే జనరల్ ఫినాన్స్ రూల్స్ అని చెప్పేసి జూన్ 2025లో తీసుకురావడం జరిగింది. అండ్ పర్టికులర్గా గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ జెమ్ ఉంది కదా, జెమ్ యొక్క ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు R&Dకి ఫినాన్షియల్ థ్రెషోల్డ్స్ ఇవన్నీ పెంచారనమాట. ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ రిఫార్మ్స్లో ఈ జెమ్ పోర్టల్ ఉంది కదా, స్పెషలైజ్డ్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఉంది అనుకోండి, దానికి ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ జెమ్ పోర్టల్ నుంచి. సో అంటే R&D పర్చేజెస్ ఏమైనా చేయాలి అనుకుంటే. రెండవ రిఫార్మ్ ఏంటి అంటే ఇక్కడ డైరెక్ట్ పర్చేజ్ లిమిట్స్ అనమాట. డైరెక్టర్స్ కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ వీళ్ళందరికీ పర్చేజ్ లిమిట్స్ అనేవి ఉంటాయి. సో R&D రిలేటెడ్ పర్చేజెస్ తీసుకోవాలి అంటే ఎర్లియర్గా 2 లక్షల వరకే తీసుకోగలిగే వాళ్ళు. ఇప్పుడు ఆ లిమిట్ని ఎక్కడి దాకా పెంచారో తెలుసా, దాదాపు 2 crores వరకు తీసుకోవచ్చు. డైరెక్ట్ పర్చేజ్ 2 crores వరకు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రొక్యూర్మెంట్ ఫాస్టర్గా అవుతుంది, హై అండ్ రీసెర్చ్ టూల్స్ని కొనుక్కునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేసి ఏంటి, ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేయడము. సో రెడ్ టేపిజం తగ్గించడము అండ్ యూనివర్సిటీస్ కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని కొనడానికి ఆసక్తి చూపించేలాగా చేయడం అనమాట. సో ఇవన్నీ ఓవరాల్గా బ్యూరోక్రటిక్ ల్యాగ్ ఇవన్నీ తగ్గిస్తున్నాయి. సో ఇది ప్రొక్యూర్మెంట్ రిఫార్మ్ ఇండియాలో రీసెంట్గా తీసుకొచ్చినవి. సో దీని యొక్క పాజిటివ్స్ అండ్ దాంతో పాటు ఇష్యూస్ అనేవి డిస్కస్ చేసుకుందాము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాజిటివ్ ఏంటి అంటే మనం దీనికి ఫస్ట్ వచ్చి రెడ్యూస్డ్ ప్రొసీజరల్ డిలేస్. సో బేసిక్గా ఇక్కడ డైరెక్టర్స్ కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ తొందరగా కొనుక్కునేటటువంటి అవకాశాన్ని వాళ్ళకి లిమిట్స్ అనేవి పెంచారు కదా. సో దానివల్ల ఏమవుతుంది, అప్రూవల్స్ ఫాస్టర్గా అవుతాయి అండ్ దాంతోపాటు 200 కోట్ల వరకు టెండర్స్ వేసుకునే అవకాశం కనిపించింది. సో దీనివల్ల ఏమవుతుందంటే వెరీ ఫాస్ట్గా జరుగుతాయి అనమాట. ఎగ్జాంపుల్ IIT ఢిల్లీ అండ్ TIFR ల్యాబ్స్ ఇప్పుడు చాలా డిలేస్ ఉన్నాయి కదా స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలి అంటే. సో అలాంటి డిలేస్ లేకుండా ముందుకు పనిచేయగలుగుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్స్టిట్యూషనల్ అటానమీ. మనం చూసుకుంటే డైరెక్టర్స్కి VCస్కి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాము అని చెప్పాం కదా. సో ఇట్లా ఇదే నాసాలో కాంట్రాక్టింగ్ మోడల్ అనమాట. ఎక్కడైతే నాసా కింద కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, ఆ ల్యాబ్స్ అటానమీ అండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు తొందరగా పని చేసుకోగలుగుతారు, ప్రొక్యూర్మెంట్ డెసిషన్లో వాళ్ళకి ఏం కావాలి అనేది కరెక్ట్గా తీసుకోగలుగుతారు. మూడో వచ్చేప్పటికి అలైన్మెంట్ విత్ సైంటిఫిక్ నీడ్స్. సో ఈ జెమ్ పోర్టల్ ఏదైతే ఉందో అది నైచ్ టూల్స్ ఉంటాయి కదా, నైచ్ టూల్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈ జెమ్ పోర్టల్ రిఫార్మ్స్లో చూపాం మనం. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రయోజెనిక్ కూలర్స్ కొనాలి, లేకపోతే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ కొనాలి. సో వీటికి డైరెక్ట్ పర్చేస్ చేసేసుకోవడం వల్ల వీళ్ళే క్వాలిటీ రీసెర్చ్ ఇన్పుట్స్ తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కొత్తగా ప్రొక్యూర్మెంట్లో చేసినటువంటి రిఫార్మ్స్లో వచ్చేటటువంటి పాజిటివ్ అవుట్కమ్స్. అట్లానే మనం చూసుకున్నట్టయితే లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అసలు ఈ లిమిటేషన్స్ ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ పర్చేస్ లిమిట్ అనేది ఇన్ఎడిక్వేట్ ఉందన్నమాట. కొన్ని సెక్టర్స్కి 2 lakh లిమిట్ మాత్రమే ఉంది. R&D సెక్టర్స్కి చూసుకున్నట్టయితే ఈ సీలింగ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు DNA సీక్వెన్సర్ లాంటిది కొనాలంటే 3 నుంచి 5 కోట్లు అవుతుంది, క్వాంటమ్ రిఫ్రిజిరేటర్ 8 నుంచి 10 కోట్లు అవుతుంది. సో ఈ లిమిట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉండడము. రెండోది వచ్చినప్పటికీ మార్జినలైజేషన్ ఆఫ్ డొమెస్టిక్ వెండర్స్. ఇక్కడ ఎంతకీ గ్లోబల్ టెండర్స్లో మనకి ఇచ్చినటువంటి గ్లోబల్ టెండర్స్లో దాదాపు 200 కోట్ల వరకు వేసేటటువంటి అవకాశాన్ని కల్పించారు, కానీ ఇక్కడ డొమెస్టిక్ వెండర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఫోకస్ అనేది లేదు. సో ఇక్కడ మాక్సిమం ఏంటంటే ఇండియన్ స్టార్టప్స్ కానివ్వండి, ఇండియన్ మేడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి సైడ్ లైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానల్ సెక్టర్ కానివ్వండి, ఇంపోర్ట్స్ అనేవి చాలా డామినేట్ చేయబడి ఉన్నాయి. సో ఇలాంటివి ఇంకా ఇంపోర్ట్స్ని డామినేట్ చేసేటట్టుగా ఉన్నాయి అనేది రెండో మేజర్ ప్రాబ్లం ఈ ప్రొక్యూర్మెంట్ రిఫార్మ్స్కి. మూడోది వచ్చేటప్పటికి ఇండిపెండెన్స్ ఆన్ ఎథికల్ డిస్క్రిషన్. ఇక్కడ డైరెక్టర్స్కి వాళ్ళకి అటానమీ అనేది ఇవ్వడం జరిగింది, కానీ స్ట్రాంగ్ మానిటరింగ్ ప్లేస్ చేశారా అంటే వాళ్ళ మీద ఈ ప్లేస్ చేయలేదు. సో దానివల్ల ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే CAG రిపోర్ట్స్ కానివ్వండి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్స్ కానివ్వండి, ప్రీవియస్గా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్స్లో ఉన్నటువంటి కరప్షన్ అండ్ ఇన్ఎఫిషియన్సీస్ గురించి చెప్పాయి కదా. సో అవి లిమిటేషన్స్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే
గ్లోబల్గా అసలు ఏం చేస్తున్నారు ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో? ఫస్ట్ జర్మనీ హైటెక్ స్ట్రాటజీ ఫాలో అవుతుందన్నమాట. ఇక్కడ మిషన్ ఓరియంటెడ్ ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తారు. ఏ మిషన్ అయితే వాళ్ళు చేస్తున్నారో దాని ఓరియంటెడ్గా ప్రొక్యూర్మెంట్ తీసుకుంటారు వీళ్ళు. సో అక్కడ కినోనో అనేటటువంటి ఏజెన్సీ ఉంటుంది, వాళ్ళు ఈ మార్కెట్ ఇన్నోవేషన్స్ వీటన్ని షేప్ చేస్తారనమాట. యూఎస్లో సిబిర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో 3% ఆఫ్ ఫెడరల్ R&D ఫండ్స్ ఉంటాయి కదా, ఈ ప్రోగ్రామ్కి కేటాయించడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల స్టార్టప్స్ ఏదైతే ఈ ప్రొక్యూర్మెంట్ కాంటాక్ట్స్లో ఉంటారో వాళ్ళకి దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. మూడోది సౌత్ కొరియాలో ప్రీ కమర్షియల్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పేసి ఒక ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. సో బేసిక్గా ప్రోటోటైప్స్ ఏవైనా ఉన్నాయనుకోండి వాటికి ప్రీమియం పే చేస్తారు అండ్ అంబిషియస్ ఇన్నోవేటివ్ టార్గెట్స్ని మీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఫిన్లాండ్. సో టెండర్స్ కానీ టెండర్స్ మీద అవుట్కమ్స్ని వీళ్ళు ఎవాల్యుయేట్ చేస్తుంటారు అన్నట్టు. సో అటానమీతో పాటు వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది. సో ఇది గ్లోబల్గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. ఒకసారి మనం వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే అవుట్కమ్ వెయిటెడ్ టెండర్స్ అనేవి ఉండాలన్నమాట. అంటే టెండర్ వేసినప్పుడు జస్ట్ టెండర్ వేసినప్పుడు మనీయే కాకుండా అవుట్కమ్ని బేస్ చేసి కూడా వాళ్ళకి ఎవరికైతే టెండర్ ఇస్తున్నామో R&D ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నారు వీళ్ళు అనే దాన్ని బట్టి మనం టెండర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి శాండ్ బాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వాలి IITస్కి, TIFR లాంటి వాటికి. అండ్ దాంతోపాటు AI డ్రైవెన్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్, ఫాస్ట్ సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అలయన్సెస్ అంటే హై కాస్ట్ టూల్స్ ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పేసి, అండ్ హైబ్రిడ్ గవర్నెన్స్ మోడల్స్ మనకి యూఎస్లో కానివ్వండి, CSIR లాంటి వాటిల్లో మనం హై గవర్నెన్స్ మోడల్స్ని తీసుకురావాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఇండియా ప్రొక్యూర్మెంట్ రిఫార్మ్స్ అనేది వెరీ నెసరీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ అవి బేసిక్గా ఇన్నోవేషన్తో పాటు ట్రాన్స్పరెన్సీతో పాటు ఎలైన్ అయి ఉంటే ఇండియా ఇంకా బెస్ట్ ట్రాజెక్టరీలోకి వెళ్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇండియాస్ ఎకనామిక్ అంబిషన్స్ నీడ్ బెటర్ జెండర్ డేటా. సో బేసిక్గా ఇండియా యొక్క ఎకనామిక్ అంబిషన్స్ కానివ్వండి, మనం చాలా $5 trillion ఎకానమీ అని చెప్పేసి చెప్తున్నాం కదా. సో ఇలాంటి వాటన్నిటికీ బెటర్ జెండర్ జస్టిస్ అనేది ఉండాలి అని చెప్పేటటువంటి ఆర్టికల్ ఇది. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మనం చూసుకున్నట్టయితే, సో ఓవరాల్గా మనకి ఇండియా టార్గెట్ ఎంత పెట్టుకున్నాం ఇప్పుడు? $30 trillion ఎకానమీ. ఎంత? $30 trillion ఎకానమీ బై 2047. మన టార్గెట్ ఎంత? $30 trillion బై 2047 మన టార్గెట్. సో ఈ ఎకానమీకి వెళ్ళాలంటే జెండర్ డేటా కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది అనమాట. సో ఓవరాల్గా ఉమెన్ చూసుకుంటే 18% ఆఫ్ ద జీడీపీకి మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ 50% ఆఫ్ పాపులేషన్ ఉన్నా సరే ఓన్లీ 18% ఆఫ్ ద జీడీపీ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఏంటి ఉమెన్. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే దాదాపు 196 మిలియన్ ఎంప్లాయబుల్ ఉమెన్ ఉన్నారనమాట వర్క్ ఫోర్స్లో లేకుండా. ఎంత? 196 మిలియన్ ఉమెన్ వర్క్ ఫోర్స్లో లేరు వీళ్ళంతా. అండ్ దాంతోపాటు ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చూసుకున్నట్టయితే 41.7కి మాత్రమే వచ్చింది. అండ్ 18% ఆఫ్ ద ఉమెన్ మాత్రమే ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. సో ఇదంతా మనకు ఉన్నటువంటి డేటా. కాంటాక్ట్లో దీన్ని అనలైజ్ చేద్దాము. చెప్పాం కదా, ఉమెన్ కాంట్రిబ్యూట్ జస్ట్ 18% ఆఫ్ ఇండియాస్ జీడీపీ విత్ నియర్లీ 196 మిలియన్ ఎంప్లాయబుల్ ఉమెన్ అవుట్ సైడ్ ద వర్క్ ఫోర్స్. అండ్ ఇండియా ఇది దాదాపు $30 trillion ఎకానమీ అవ్వాలి అనుకుంటున్నాం మనం 2047కి. సో ఈ జెండర్ డివిడెండ్ని కూడా మనం వీ షుడ్ బి అన్లాకింగ్ ఇట్ అన్నమాట. సో ఒక్కసారి మనం పాజిటివ్స్ అండ్ ఆపర్చునిటీస్ చూద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికి విజిబిలిటీ డ్రైవ్స్ రిఫార్మ్. అంటే ఏంటి అంటే ఇక్కడ జెండర్ డేటా ఎప్పుడైతే ఉంటుందో ఆ డేటాని బట్టి మనం ఒక పాలసీ మేకింగ్ చేయాలి అనుకున్నా సరే, లేకపోతే ఒక రకమైనటువంటి వాళ్ళకి తగినటువంటి స్కీమ్స్ తీసుకురావాలా అన్నా సరే ఒక పర్టికులర్ డేటా అనేది ఉండాలి. సో దానికోసం ఆ డేటా యొక్క విజిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూపీ ట్రాన్స్పోర్ట్లో అక్కడ ఉమెన్ స్టాఫ్ చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి తెలియడం జరిగింది యూపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో. సో దాన్ని ఆ రిక్వైర్మెంట్ రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ని దాన్ని బట్టి డెవలప్మెంట్ అనేది చేయడం జరిగిందనమాట. సో బేసిక్గా మనకి ఏదైనా పర్టికులర్ డేటా ఉన్నప్పుడే రిఫార్మ్ని డ్రైవ్ చేయగలుగుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీస్ ఏంటి అంటే విజిబిలిటీ డ్రైవ్స్ రిఫార్మ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి WE's ఇండెక్స్ ఇన్నోవేషన్. అంటే ఏంటి అంటే యూపీలో ఉమెన్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ అని చెప్పి ఉంటుందన్నమాట. అందులో డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టిసిపేషన్ జాబ్స్లో కానీ, స్కిల్లింగ్లో కానివ్వండి, మొబిలిటీలో కానీ, సేఫ్టీలో కానివ్వండి ఉమెన్కి ఎంత పార్టిసిపేషన్ ఉంది అండ్ దాంతోపాటు ఉమెన్కి క్రెడిట్ యాక్సెస్ ఎంత ఉంది సో అనేది ఈ WE's ఇన్నోవేషన్ ఇండెక్స్లో చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఇన్నోవేషన్ ఇండెక్స్లు తీసుకురావడము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గ్లోబల్ ఎవిడెన్స్. రవాణాలో సిస్టమిక్ జెండర్ డేటా ఉండడం వల్ల ఉమెన్ హయ్యర్ వర్క్ ఫోర్స్లోకి వెళ్ళడానికి, పార్లమెంటరీ పార్టిసిపేషన్లోకి వెళ్ళడానికి చాలా అవకాశం కల్పించింది అనమాట. సో ఇవన్నీ ఆపర్చునిటీస్గా ఉన్నాయి. అట్లానే దాంతోపాటు లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా గ్యాప్స్. చాలా ఇండియన్ ఇండైసెస్ చూసుకున్నట్టయితే డిసగ్రిగేట్ జెండర్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ MSME మినిస్ట్రీ ఓన్లీ ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ మాత్రమే క్యాప్చర్ చేస్తాయి. అండ్ రెండోది వచ్చినప్పటికీ నారో జెండర్ బడ్జెటింగ్. సో మనం ఈ బడ్జెటింగ్ ఎప్పుడైనా చూసినప్పుడు ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్కి మాత్రమే, అంటే యూ లాగా కాకుండా అక్రాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లైమేట్ ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్కి మాత్రమే తీసుకురావడం జరిగింది. అండ్ డ్రాప్ అవుట్స్ అన్ట్రాక్డ్. ఇక్కడ ఉమెన్ చూసుకున్నట్టయితే దాదాపు యూపీలో మోర్ దాన్ 50% ఆఫ్ ద యూపీ స్కిల్లింగ్ ఎన్రోల్మెంట్లో మనం చూసుకున్నట్లయితే డ్రాప్ అవుట్స్ అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. అందులో చాలా మంది ఆంటర్ప్రినర్స్ అయ్యారు. సో ఈ డ్రాప్ అవుట్స్ సరిగ్గా ట్రాక్ చేయలేకపోవడము. అండ్ దాంతోపాటు కెపాసిటీ గ్యాప్స్. లోకల్ బాడీస్ ఏ టూల్స్ అయితే ఉంటాయో అంటే జెండర్ డేటాని కలెక్ట్ చేయడానికి అవి కరెక్ట్గా వాడుకోలేకపోవడం, ఇవన్నీ డిఫరెంట్ ఛాలెంజెస్గా ఉన్నాయి.
జెండర్ డేటాకి ఇండియాలో. అండ్ ఒక్కసారి మనం వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే ఈ జెండర్ డేటా ఏదైతే ఉందో అన్ని డిపార్ట్మెంట్స్కి వీళ్ళన్నిటికీ మనం మెయిన్ స్ట్రీమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికోలో ఇమ్మెచ్యూరీస్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఈ జెండర్ డిసెగ్రిగేటెడ్ డేటా అక్రాస్ ద మినిస్ట్రీస్ పబ్లిష్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జెండర్ బడ్జెటింగ్ బియాండ్ వెల్ఫేర్. ఎగ్జాంపుల్ ఆస్ట్రియా జెండర్ బడ్జెటింగ్ కాన్స్టిట్యూషనల్గానే మ్యాండేట్ చేస్తుంది. అండ్ ఇంకోటి డబ్ల్యూఈఈ ఏదైతే ఇండెక్స్ ఉందో అక్రాస్ ఆంధ్రప్రదేశ్ కానీ మహారాష్ట్ర డిఫరెంట్ స్టేట్స్లో స్కేలప్ చేయాలి. అండ్ ఇంకొకటి ఈ డ్రాప్ అవుట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నాం కదా, రిటెన్షన్, లీడర్షిప్, పార్టిసిపేషన్ ఒకటే కాదు వాటిని కూడా ట్రాక్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్వేలో కార్పొరేట్ కోటా సిస్టమ్ ఉంటుంది, ఉమెన్ బోర్డ్ రూమ్స్లో ఉండేటట్టుగా చేస్తారనమాట వాళ్ళు. నెక్స్ట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే డబ్ల్యూఈ ఇండెక్స్ ఏదైతే ఉందో స్టార్టింగ్ బ్లాక్ మాత్రమే. అండ్ దీంట్లో జెండర్ డిసగ్రిగేటెడ్ డేటా ఏదైతే ఎంబెడ్ చేస్తామో ఇండియా వర్క్ ఫోర్స్ అనేది ఇంకా పెరగడం జరుగుతుంది. దాంతోపాటు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది ఇవాళ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన మెయిన్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్.